ఐఎమ్ సుబ్బు, రవి ఫ్రెండ్ ని. ఓహ్ రండి రండి, థ్యాంక్స్. ప్లీజ్ కమ్ కమ్. సో ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? ఏం వద్దండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడదామని వచ్చాను. మాట్లాడండి, ఇక్కడ ఎవరు లేరుగా. ఇక్కడ కాదండి, ఏదైనా లోన్లీ ప్లేస్కి వెళ్ళి మాట్లాడదాం ప్లీజ్. లోన్లీ ప్లేస్ లో మాట్లాడాలన్నారు, చెప్పండి. మీరు 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 చెప్పండి. నాకు నాకు నచ్చారండి. ఏ విషయంలో? అన్ని విషయాల్లో, మీ వే ఆఫ్ టాకింగ్, మీ వే ఆఫ్ థింకింగ్, ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. ఇది చెప్పడానికైనా ఇంత దూరం తీసుకొచ్చారు? ఎస్ ఎస్, ఐ మీన్ నో 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 నో, నేను కొంచెం ముందు నుంచి వస్తాను. అరే నా ముందే ఉన్నారుగా, ఇంకా నో నో నో, మన పరిచయం అయినప్పటి నుంచి. వాట్ ఇస్ దిస్? మనకి ఈ రోజేగా పరిచయం అయింది. మీరు నాకు ఇంతకు ముందు నుంచే పరిచయం అండి. కానీ మీరు నాకు ఈ రోజేగా. నేను మీకు పరిచయం కాలేదు, కానీ మొట్టమొదటిసారి నేను మిమ్మల్ని బస్సులో చూశాను. బస్సులోనా? అయితే మీరు నన్ను చూడలేదనుకోండి, ఆ రోజు మీ నడుము మీద, నా నడుము మీద, ఐ మీన్ మీ నడుము మీద ఎవరో అబ్బాయి చెయ్యేస్తే దానికి మీరు ఇచ్చిన రిటార్ట్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఆ రోజు మొదలు ఒక ఐ మీన్ లవ్ అని కాదు, ఒక అడ్మిరేషన్ కలిగింది. కేవలం అడ్మిరేషనేనా? ఐ మీన్ కేవలం అడ్మిరేషన్ అని కాదు, లవ్ తో కూడిన ఒక అప్రిసియేషన్ కూడా. ఆ రోజు నుంచి మీరు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారండి. నేను మిమ్మల్ని? నో 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 నో, మీరంటే మీరు కాదు, మీ జ్ఞాపకాలు, మీ రూపం, మీ వాయిస్ నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి. ఎక్కడున్నా, ఏ టైంలోనైనా మీరు నన్ను స్వీట్ మ్యూజిక్ లాగా హాంట్ చేస్తూనే ఉన్నారు. నా మనసులో, నా బ్రీతింగ్లో, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ నా హార్ట్ బీట్తో ట్యూన్ అయిపోయారు. ఇక నేను టాలరేట్ చేయలేక మీకు మాట చెప్దామని డిసైడ్ అయిపోయాను. మిస్ నీరజ, మీరు ఇష్టపడితే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. మిస్టర్ సుబ్బు, మీ అభిప్రాయం మీరు చెప్పారు, కానీ నా అభిప్రాయం చెప్పడానికి నాకు ఒక్కరోజైనా టైం కావాలి. రేపు ఇదే టైంకి ఇక్కడే నా నిర్ణయం చెప్తాను. బట్ నేనేం చెప్పినా మీరు డిస్టర్బ్ మాత్రం కాకూడదు, ఓకే? ఓకే. కమ్. మిస్టర్ సుబ్బు, మీ అభిప్రాయం మీరు చెప్పారు, కానీ నా అభిప్రాయం చెప్పడానికి నాకు ఒక్కరోజైనా టైం కావాలి. రేపు ఇదే టైంకి ఇక్కడే నా నిర్ణయం చెప్తాను. అబ్బా, రాత్రి పడుకునే ముందు ఇలా మూసుకొని పడుకోవాలి. వెళ్ళి నీ పని చూసుకో. థ్యాంక్స్. అటు మూసేటి తిరిగి పడుకుంటే కింద నుంచి పురుగు పుట్రా వస్తాయి. అందుకని ఈ హిట్ కొట్టుకొని పడుకో. హాయ్, ఇక్కడి ఏరియాలో బాయ్ ఫ్రెండ్స్ లానే బాయ్ దయ్యాలుంటాయంట, జాగ్రత్త. Shut up and get out. ఇప్పుడు గెట్ అవుట్ అయి రేపు గెటన్ అవుతా. Hey. You? మేమేలే. ఏ కుర్రాడు స్మార్ట్ గా ఉన్నాడు, పైగా నీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఎందుకు ఇలా కసురుకుంటావు? అలాంటి వాళ్ళని నమ్మకూడదు. ముందు మాటలు కలుపుతారు, తర్వాత లైన్ లో పెట్టడానికి ట్రై చేస్తారు. ఓ, అయితే బహుశా నాకు లైన్ వేయడానికి వచ్చాడేమో. అంత సీన్ నీకు లేదు. అతను నాకు లైన్ వేస్తున్నాడు, కానీ నాకే ఇష్టం లేదబ్బా. అలాగేలే అబ్బా.
రాణి, గుడ్ మార్నింగ్ మేడం, నేను రెడీ. ఓ యు ఆర్ a very good girl. Where are the other girls? అక్కడ ఉన్నారు మేడం. Girls, come out. ఎక్కడున్నారు మీరంతా? Come on girls, come out. తొందరగా రావాలి. Girls, form the line please. Quick. బ్యూటిఫుల్ స్నాప్ యార్. రాణి, వచ్చేసాను మేడం. ఓకే. 1 2 1 2 3 4 5 6 7 8 8 7. ఏంటి వెనక్కి తిరిగి చూస్తున్నావు? 5. వెనక హిల్ మీద. ఏ హిల్ మీదే? అక్కడే చేతిలో గిటార్, కౌబాయ్. కౌబాయా? ఎక్కడే? పక్కనే పిల్లర్ కూడా ఉంది. లుక్ బ్యాక్. అక్కడ ఎవరూ లేరే. సరిగ్గా చూడవే. ఎవరు లేరే. ఎవరు లేరా? ఏ రాణి, నీ తలకై కలకలుంటావు. గుర్రం పారిపోవచ్చు, మనిషి తప్పుకోవచ్చు. పిల్లలు ఎక్కడికి వెళ్తుంది తల్లి? డోంట్ థింక్ ఐఎమ్ ఏ ఫూల్. ఐ హావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్. నా కళ్ళతో చూశాను. స్టాప్ ఇట్. రాణి, కమ్ హియర్. నువ్వందరిని డిస్టర్బ్ చేస్తున్నావు. సారీ మేడం. సారీ లేదు, ఏమీ లేదు. ఈ కొండ చుట్టూతా 10 సార్లు పరిగెత్తుకురా. అదే నీకు పనిష్మెంట్. హరీ అప్. కమ్ ఆన్ గర్ల్స్, స్టార్ట్. 1 2 3 4 5 6. పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే పళ్ళు రాలగొడతాను. వెళ్ళండి రావతలకి. ఇడియట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇలాంటి వెధవ వేషాలు వేస్తే ఏంట్రా, ఏమైంది? పాపం ఆడపిల్ల కదా, డ్రెస్ చేంజ్ చేసుకోవడంలో హెల్ప్ చేద్దామని వెళ్తే ఈ రకం మేర్రా. నోర్మోయ్, చెప్పా పెట్టకుండా ఆడవాళ్ళ టెంట్ లో దూరితే ఊరుకుంటారా? వెయిట్ వన్ కాఫీ. టెంట్ లోకి వెళ్ళాలంటే ఒక రీజన్, బిల్డప్, స్టేటస్, పర్పస్ క్రియేట్ చేసుకోవాలి మనమే. సార్ కాఫీ. నేను చూడు టెంట్ లోకి ఎంట్రీ ఎలా ఇస్తాను. మనం చెప్తే విందంటే ఇది హిల్లు పిల్లరు అంది. ఇప్పుడు చూడు ఏమైందో. మేడం గారు పనిష్మెంట్ వేసేసరికి అమ్మో అయ్యో అమ్మో అని ములుగుతోంది. లేని వాడిని ఎవరినో ఊహించుకుని అనవసరంగా మేడం చేత పనిష్మెంట్ ఇప్పించుకున్నావు. శుభ్రంగా నీ వెంట పడుతున్న ఆంధ్ర హీరోకి లైన్ వేసుకోవచ్చుగా. లైనా? అతనికా? చచ్చా. నా లైఫ్ లో లైన్ అంటూ వేస్తే గుర్రంతో వచ్చే నా డ్రీమ్ బాయ్ కే వేస్తాను 100 లైన్లు. సంక్రాంతి ముగ్గులన్నీ లైన్లు. కాఫీ. ఎందుకలా కంగారు పడతారు? కాఫీ తెచ్చాను. ఏయ్, ఇలా సడన్ గా లోపలికి వస్తావేంటి? అరే, ఇదేమన్నా బాత్రూమ్ అడిగి రావటానికి? ఏదో నీకోసం స్పెషల్ గా కాఫీ తీసుకొస్తే. సరే, ఈ కాఫీ ఎక్కడ పెట్టినావు? నా నెత్తి మీద పెట్టు. ఓకే. అదేంటి, నువ్వేగా పెట్టమన్నావు? చెప్పింది చేయటం నా అలవాటు. బాయ్. నీ కలల రాకుమారుడేమో గాని ఈ రాజ్ కుమార్ మాత్రం చాలా బాగున్నాడు. పిలిచారా? నిన్నెవరు పిలవలేదు. ఇప్పుడేగా రాజ్ కుమార్ అని పిలిచారు. ఆ పేరు నీకు సూట్ అవుతూ పేరు మార్చుకో. ఏ, ఎందుకని? ఆ పేరుతో పిలవగలిగేది ఒక్కడే. ఆహా. దీంతో పిచ్చి. అసలు అతను ఈ ఏరియా వాడే కదే. అతన్ని అడుగుదాం. చూడండి మిస్టర్, ఈ హిల్ ఏరియాలో గుర్రం ఎక్కి కౌబాయ్ డ్రెస్ లో ఎవరైనా తిరుగుతుంటారా? గుర్రం ఎక్కి కాదు కదా, గాడిదెక్కి తిరిగేవాడు కూడా ఎవడుండడు. నీకేం తెలుసు? What do you know? నేను నా కళ్ళతో చూశాను. ఈ కెమెరాతో ఫోటోలు కూడా తీశాను తెలుసా? ఏది కెమెరాలోనా? మనిషి, గిటార్, గుర్రం అన్ని దీంట్లోనే ఉన్నాయా? చూస్తానుండు. ఏడి అసలు కనపడ్డే? నా ఫోటోలు
అమ్మో క్యాచ్. రా బావా రా. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ముందు బట్టలేపు. బట్ల దేనికి? స్నానం చేయడానికి. నేను రేపు వెళ్ళిపోతున్నాను కదా, అందుకే ఈ రోజు నీకు స్నానం చేయించి దిష్టి తీయాలి. మొత్తం విప్పేయ్. పూర్ణిం, డాక్టర్ చెబుతూ దిష్టి గిష్టి నమ్ముతావేంటే? నేను డాక్టర్ ఏది పేషెంట్స్ కోసం కానీ నీ కోసం కాదు బావా. అయినా నీకు బయట జరిగే విషయాలేవి తెలియట్లేదు. మా హాస్టల్లో అమ్మాయిలంతా మొన్న పేపర్లో నీ ఫోటో చూసి తెగ ముద్దులు పెట్టారంట. ఎంతసేపు వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు అని అడగడం తప్పితే నువ్వు మటుకు పెట్టవు. పెట్టాలని నాకు ఉంటుంది బావా, ఏం చేయను. నాకు మూడ్ రాగానే ఆ ముసలిది వచ్చేస్తుంది. ఇప్పుడు లేదుగా, పెట్టి. పెడతాను గాని కొంచెం బతిమాలి బావా. సరే నందు, మ్మ్. ప్లీజ్ ఒక ముద్దు పెట్టవా? ఇప్పుడు కాదు బావా, ప్లీజే. రాత్రికి పెడతాను. రాత్రికి మళ్ళీ పెట్టుకుందాం గానీ ఇప్పుడు పెట్టేవా ప్లీజ్? వద్దు బావా, ప్లీజ్ వద్దు బావా, పెట్టి. వద్దు బావా, పెట్టి. వద్దు. వావ్ సో నైస్. రేయ్, స్నానం చేస్తుంది నా లబరు. ఛానల్ మార్చు. మార్చేసా. అయ్యో బెస్ట్ ఆఫ్ మ్మ్. హలో. ఉండి చెప్తాను. ఏమయ్యా, నేను స్నానం చేస్తుంటే తీసి దాన్ని టీవీలో వేసి ఊరందరికీ చూపిద్దాం అనుకున్నావా? చూపించవయ్యా, తీసిందంతా నాకు చూపించవయ్యా. ఉండి రివైండ్ చేసి చూపిస్తాను. నేనెవరో వెరిదాన్ని అనుకున్నావా? అబే అదేం కాదు. చూడు. జరుగు. జరుగు. అవును, ఎందుకే ఇలా నా బొమ్మలు తీసా? ఆ రోజు నువ్వు ఏడుస్తుంటే నేను తీసానని బాధపడ్డావు కదా, అందుకే నిన్ను అందంగా చూపించడం కోసం పొద్దున్న 5 గంటల నుంచి తీస్తూనే ఉన్నాను. ఇవాళ నిన్ను అందంగా తీసి చూపించాలని అనుకున్నాను. ఇంతలో కాలేదో గుచ్చుకుని నేను అరిచి నువ్వు అరిచి అంతా చెడిపోయింది. ఏంటి ఇది? ముళ్ళు. ముళ్ళు కాదు, పళ్ళు. పళ్ళ? పళ్ళు అక్కడ ఉండవే. అయ్యో, పావు కరిచిందయ్యా. ఏమిటి? పావా? అయ్యో అయ్యో, నన్ను పావు కరిచింది, ఏం చేయాలి? ఇదేంటి, మీ ఊళ్ళో పావు కరిస్తే ఎవరు నోరు పెట్టి పీల్చరా? ఆ, ఈ సకలే వద్దనేది. పావు కరిచింది కూడా తెలియకుండా నా బొమ్మలు తీస్తున్నావా? ఏదో జర్రుగొడ్డు గనక నువ్వు బతికావు. అదే తాచుపావు అయి ఉంటే? నిన్ను సంతోషపరచడం కోసం నేనేమైపోయినా పర్వాలేదు. ఏమైనా చేస్తావా? చెయ్యను. ఆ? అవును, నువ్వు నా కోసం ఏమైనా చేస్తావా అని అడుగుతావు. నేను అవును అంటాను. ప్రాణం ఇస్తావా అని అడుగుతావు. నేను ప్రాణాలు ఇవ్వను. నీతో కలిసి బతకాలని ఆశపడుతున్నాను. అంతమంది ముందు ముఖ్యమంత్రితోనే నిర్భయంగా నిజం చెప్పేవి. అదేవిధంగా ఇప్పుడు నాతో మనస్ఫూర్తిగా నిజం చెప్పు.
చంద్రముఖి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మీద నీకు నేనున్నాను. నువ్వు ఏడవకూడదు. నా చంద్రముఖి ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. ఏది నవ్వు? కమాన్. అయితే ఈ ఏడుపు మొహానే తీస్తాను. మరి నవ్వు. కొంచెం అందంగా నవ్వు ముఖి. ఆ ఏడుపు మొహమే బెటరు. సూపర్. ఓకే. అయ్యో అయ్యో